హలో! ఈరోజు వెజ్ బిర్యానీ చేస్తున్నానండి. దీనిలోకి మనం గోంగూర చట్నీ విత్ రైతా, క్యారెట్ రైతా చేసుకుంటున్నాను. ఇదిగోండి దీనిలోకి చూడండి ఇలా ఒక గ్లాసు, 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక బౌల్‌లోకి. ఇది కొంచెం కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకుందాము. ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇవి ఒక హాఫ్ అన్ అవర్ నానాలండి. ఈలోపు మనం రైస్ కుక్కరు ఆన్ చేసేసుకుందాము. ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసేసి రైస్ కుక్కర్ ఆన్‌లో పెట్టేసాను. ఎసురు మరుగుతుంటది కదా! హాఫ్ అన్ అవర్ అయినాకే ఆన్ చేసుకోండి ఇలా. ఇప్పుడు పన్నీరు, కొంచెం క్యారెట్, బీన్స్, బంగాళాదుంపలు, పుదీనా, కొత్తిమీర అన్నీ ఇట్లా కట్ చేసుకొని తీసుకున్నాను. పొయ్యి మీద పాన్లు పెట్టుకొని పోపుకి వేసేసుకుంటున్నాను. కొంచెం నూనె ఏసానండి. మసాలా దినుసులన్నీ వేసేసుకున్నాను. బిర్యానీ ఆకు, 2 యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, సాజీరా అన్నీ ఏసేసుకొని, జీడి పలుకులు కూడా వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలేస్తున్నా. ఉల్లిపాయలు వేగిన తర్వాత లైట్‌గా దోరగా వేయించుతామండి వీటిల్ని. ఉల్లిపాయలు వేగుతాయి కదా! కొంచెం సాల్ట్ ఏస్తే త్వరగా వేగుతాయి కదా! ఇట్లా సాల్ట్ ఏస్తాను. కొంచెం తొందరగా వేగుతాయి ఇలా ఏస్తే మనం. బావుంటదండి. తొందరగా అయిపోద్ది. ఇది చూడండి వేగిపోయినాయండి. ఇట్లా లైట్‌గా వేగితే చాలు దోరగా. ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ కట్ చేసినయన్నీ వేసేద్దాం. క్యారెట్టు, బంగాళాదుంప, బీన్స్ కొంచెం లైట్‌గా పచ్చి వాసన పోయేటట్టుగా ఇట్లా వేగనిద్దాము. లైట్‌గానండి బాయిల్‌లో. ఇవి కట్ చేసిన ముక్కలు పచ్చియేనండి. పచ్చిమిర్చి 2 ఏసాను. ఇట్లా కొంచెం అట్లా దోరగా పచ్చి వాసన పోయేటట్టు ఏసేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసానండి. ఒక 2 స్పూన్స్ ఏసుకున్నాను. ఒక హాఫ్ కేజీ రైస్ ఉంటాయి కదా! ఒక 2 స్పూన్స్ చాలండి వేసుకున్నాను. లైట్‌గా వేసాను. టమాటాలు ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ఆ ప్యూరీ దీనిలో వేసేసాను. కొంచెం వేగనిచ్చేసి దాన్ని మనం రైస్ కుక్కర్‌లో పోసేసుకుందామండి. రైస్ కుక్కరు ఎక్కడ చూసేసి రైస్ కుక్కర్‌లో వేసేసుకుందాము. కొత్తిమీర, పుదీనా వేసేసి మూత పెట్టేద్దాం. పక్కన పెట్టేసుకుందాము. చాలండి సరిపోతుంది. మరీ ఎక్కువ వేగితే మెత్తగా అయిపోద్దండి రైస్‌లో ఉడికేటప్పటికి. ఇదిగోండి నీళ్లు తెరులుతున్నాయి కదా! ఇప్పుడు ఈ బాయిల్డ్ రైస్ దీనిలో వేసేస్తున్నాను. నానబెట్టుకున్న రైస్‌ని దీనిలో వేసేసాను. వేసేసి కొంచెం నూనె ఆయిల్ అండి. కొంచెం సాల్ట్ వేస్తున్నా. కొంచెం నెయ్యేసానండి నేను. అలా వేస్తే పొడి పొడిగా వస్తదండి రైసు. అందుకని ఇలా వేసుకుంటాను. ఉడికిందండి. దగ్గరకొచ్చేటప్పుడు ఈ ముక్కలన్నీ వేయించుకున్న ఈ పోపంతా దీనిలో వేసేయాలండి. మసాలా అంతా వేసేసి బాగా పట్టేటట్టుగా బాగా కలిపేసి ఈ కన్సిస్టెన్సీలో వేసుకుందాము. చాలా బాగుంటది. ఇట్లా చేస్తే పొడి పొడిలాడుతూ బాగా చక్కగా వస్తదండి. అంతే మూత పెట్టేసుకుందాం. ఈలోపు మనం పన్నీర్ ఏసుకుందాము. పన్నీర్ వేయించేసుకుందాం. ఒక పాన్ పెట్టేసి మళ్ళీ అదే పాన్‌లో కొంచెం నెయ్యేసేసి ఈ పన్నీర్ ఇట్లా దోరగా వేయించుకుంటాను. మన బిర్యానీ అంతా రెడీ అయిపోయిన తర్వాత దాని మీద ఇది కొంచెం పెట్టేసుకుంటే పైన మంచి వాసనొస్తూ బాగుంటాయండి ఇట్లా. నేతి వాసనతోటి గుమగుమలాడే బిర్యానీ చూడండి ఎంత చక్కగా ఉందో. రెడీ అయిపోయిందండి. ఇట్లా నలగకుండా చక్కగా రైసు బాగుంటదండి ఇట్లా చేసుకుంటే. చాలామంది వండేసుకొని కూడా చేసుకుంటుంటారు. కానీ నాకిది అలవాటండి. ఇట్లా చేసుకుంటాము. రైస్ కుక్కర్‌లో ఇట్లా చేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చండి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి గోంగూర చట్నీకి రెడీ చేసుకుంటున్నానండి. ఒక పాన్ పెట్టేసుకొని ఆయిల్ ఒక స్పూన్ ఏసి ఒక 5, 6 పచ్చిమిర్చేసాను. కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా! ఒక 2 కట్టలున్నాయండి. దాన్ని ఇట్లా ఒలిచేసుకొని, కడుక్కొని దీనిలో పెట్టేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి కొంచెం సేపు ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ చూసుకొని కొంచెం సాల్టు ఇట్లా యాడ్ చేసేసుకొని మనం మళ్ళీ మూత పెట్టుకొని మెత్తబడిన దాకా ఉడకనిద్దామండి. అవసరమైతే ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి. ఇదిగోండి ఉడికింది. ఉడికింది గదా! దీన్ని మనం చల్లార్చుకొని మిక్సీలో వేసుకుంటాం. రోట్లో రుబ్బుకుంటున్నాను నేను. కొందరు మిక్సీలో అయినా ఏసేసుకోవచ్చు. అలవాటు లేనోళ్ళు లైట్‌గా ఇట్లా చేసుకోవచ్చండి. బాణలో పెట్టేసుకొని దీనికి పోపుకి గోంగూరకి పోపు పెడుతున్నానండి. ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం, ఒక 2 స్పూన్స్ నూనె ఏసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు, కొన్ని 2 ఎండుమిర్చి, కరివేపాకు
ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసినవి పెద్ద పెద్దగా కట్ చేశాను కదా, అవి వేసేసానండి. కొంచెం దోరగా వేగనివ్వాలండి అంతే. ఉల్లిపాయ ముక్కలు కచ్చా పచ్చుకుంటేనే చాలా టేస్ట్‌గా ఉంటది ఇది. కొంచెం ఇంగ వేసానండి. ఒక చిటికెడు ఇంగ వేసుకున్నాను. అంతేనండి. ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు పచ్చడి రోట్లో నూరుకున్నాము. పచ్చిమిర్చి ఫస్ట్ వేసేసి ఇలా మెత్తగా నలిగిందాక దంచుకుందాము. తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఒక 5, 6 ఏసానండి. వెల్లుల్లిపాయ రెబ్బలేసి నలిగిన తర్వాత గోంగూరేసి నూరుకుంటానండి. ఇప్పుడు ఆ ఉడకబెట్టిన గోంగూర ఉంది కదా, ఆ గోంగూర కూడా కొంచెం అట్లా నూరుకుంటే మెత్తగా కాకుండా కొంచెం బాగుంటుందండి. ఇట్లా రోట్లో చేసుకుంటే, మిక్సీలో వేసుకుంటే కొంచెం మెత్తగా వద్దని ఇలా చేస్తున్నాను. అంతేనండి. కచ్చా పచ్చిగుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనిలో పోపు పెట్టిన దానిలో ఇది వేసేసుకుంటున్నాను అంతే. రెడీ అండి గోంగూర పచ్చడి. బిర్యానీలోకి రెడీ అయిపోయింది. ఇప్పుడు రైతా తీసుకుంటున్నాను. పెరుగు కర్డ్ తీసుకున్నాను దీనికోసము. క్యారెట్ అండి, తురిమిన క్యారెట్ ఒక 2 క్యారెట్లు తురిమి పైన మిరియాల పొడేసి తీసుకుంటున్నామండి. అవసరమైతే సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. నేను ఇప్పుడు సాల్ట్ వేయట్లేదు దీనిలో. అంతేనండి. బాగుంది కదండి ఈ రెసిపీ.